శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. నేటి నుంచి మాఘమాస ప్రారంభం. ఈ మాసం అత్యంత విశిష్టవంతమైనది కాబట్టి ఈ మాసంలో ఆచరించేటువంటి స్నాన దాన జపాలన్నీ కూడాను చాలా అదృష్టకరమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తాయి. అదృష్టం అంటే ఏమిటి? కంటికి కనిపించనిది అని అర్థం. కంటికి కనిపించని దివ్యశక్తే మనందరినీ కూడాను నడిపిస్తోంది. అదే మనకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా మనం ఏనాటి నుంచో ఆరాధన చేస్తూనే ఉన్నాం. అదృష్ట జాతకుడు అనేటువంటి ఉద్దేశంలో మనం ప్రతి ఒక్కరిని కూడాను అదృష్ట జాతకుడుగా తీర్చిదిద్దటానికి, లేక వారి యొక్క ముఖ కవళికలు, శరీర సౌష్ఠవం, వారి యొక్క చేతులు, వేళ్ళు, పాదాలు, వీటి గురించి మనకు శాస్త్రంలో చాలా చక్కగా గొప్పగా అభివర్ణించారు. ముఖం విష్ణుమూర్తిగా, కంఠం శివుడుగా, వెన్నుపూస బ్రహ్మగా శాస్త్రాలు మనకు అభివర్ణించాయన్నమాట. మానవుని యొక్క ఈ యొక్క శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాల్లో వక్షస్థలం, చేతులు, కన్నులు, దవడలు, ముక్కు అనేటువంటి ఈ 5 అవయవాలు కూడా తగినంత పొడవుగా గనక ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలిగి అదృష్ట జాతకుడుగా కీర్తి ప్రతిష్టలతో తులతూగడానికి ఆస్కారం ఎంతగానో మరెంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. వేళ్ల పర్వాలు, వెంట్రుకలు, దంతాలు, గోళ్ళు, చర్మం ఇవన్నీ కూడాను సన్నగా గనక ఉంటే పరిపూర్ణ ఆయుర్భాగ్యం అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ శిశువుకి. పుట్టినప్పుడే ఇవన్నీ కూడా పరిశీలన చేసేటువంటి విధి విధానం ఉంది. పెరిగి పెద్దవాడైన తర్వాత కూడాను మన వాడేమిటో నాకన్నా పొడుగెదిగాడే అని చెప్పేసి ఆనందించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇలా పొడుగ్గా ఎదగటం, విశాలమైన వక్షస్థలం, పొడుగాటి చేతులు, విశాలమైన కనులు, విశాలమైనటువంటి నుదురు, ఇవన్నీ కూడాను అద్వితీయమైన అదృష్ట జాతక తత్వానికి నిదర్శనాలుగా మనకు శాస్త్రం చాలా చక్కగా అభివర్ణిస్తుంది. అందుకే అటువంటి వాళ్ళని చూసినప్పుడు తెలియకుండానే ఆహ్వానించాలనిపిస్తుంది. రొమ్ము, కడుపు, ముక్కు, భుజాలు, నుదురు ఈ అవయవాలు గనక ఎత్తుగా గనక ఉన్నట్లయితే ఆరోగ్య బలం చాలా చక్కగా ఉంటుంది. కీర్తిని, ధనాన్ని బాగా సంపాదిస్తారు. అంతేకాకుండా తరగని సంపదతో తులతూగేటువంటి అదృష్ట జాతకులుగా మారతారు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అవయవాలు ఎప్పుడూ కూడా వంకర లేకుండా ఉండాలి. సమంగా లేకపోయినా సరే అది అంత గొప్ప విశేషకరమైన జాతకం కాదు అని చెప్పేసి ఈ జాతకునికి తగినటువంటి విధి విధాన రీత్యా హోమాలు, అలాగే శాంతులు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు మనం నేటికి పాటిస్తూనే ఉన్నాం. అరచేతిలో అదృష్టం అనేటువంటిది చాలా గొప్ప విశేషం అండి. అరచేతులు ఎప్పుడూ కూడాను మెత్తగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. అందుకే ఎవరైనా వ్యక్తులు పరిచయమైనప్పుడు కరచాలనం అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ కరచాలనం చేసినప్పుడు వారి యొక్క చేతుల యొక్క తత్వాన్ని అనుసరించి వారి యొక్క అంతర్లీనమైనటువంటి మనోభావాల్ని అంచనా వేయవచ్చు అని కూడా శాస్త్రం తెలియజేస్తోందన్నమాట. అందుకనే నమస్కారంలో సంస్కారం ఎలా ఉందో ఈ యొక్క కరచాలనం రీత్యా కూడాను వారి యొక్క వివిధ రకాలైనటువంటి అభిప్రాయ తత్వాలను మనం అంచనా వేయటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది అదృష్ట జాతక రీత్యా చెప్పినటువంటి విశేషాంశాలలో ముఖ్యమైనటువంటి విధి విధానం. అలాగే
దవడలు, నాలుక, కింది పెదవి ఎర్రగా గనక ఉన్నట్లయితే ధనవంతులవుతారు సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.